కన్న బిడ్డలే తండ్రిని కడతీర్చారు. తండ్రి ఆరోపణలే నిజమయ్యాయి. దెబ్బ మొత్తం అమ్మో చచ్చిపోనరు అని సోదరుల వాదనే గెలిచింది. ఆయన ఇంట్లోనే చంపేసి భార్య పిల్లలు కలిసి తీసుకెళ్ళి వెలగలేరు దగ్గర పడేశారండి. యాక్సిడెంట్ అని చెప్పి కొండూరు పోలీసు వారితో రిపోర్ట్ చేశారండి. టీవీ9 కథనాలతో వీడిన మిస్టరీ. విజయవాడలో ఏఆర్ కానిస్టేబుల్ ఆయుబ్ది హత్యేనని తేల్చారు పోలీసులు. టీవీ9 వరుస కథనాలతో అలర్ట్ అయిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి మిస్టరీ ఛేదించారు. హత్య చేసింది ఆయుబ్ భార్య, కూతుళ్లు, కొడుకులే అని నిర్ధారించారు. హత్య జరిగిన 4 నెలల తర్వాత నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. 2016 డిసెంబర్ 21న కృష్ణా జిల్లా కొండూరు మండలం వెలగలేరు సమీపంలో ఆయుబ్ శవమై కనిపించాడు. మృతదేహం పక్కనే హోండా యాక్టివా పడింది. అసలేం జరిగిందో తెలుసుకునే లోపే ఆయుబ్ తనయులు రోడ్డు ప్రమాదంలో తమ తండ్రి చనిపోయాడంటూ ఆఘమేఘాల మీద ఫిర్యాదు చేశారు. అటు యాక్సిడెంట్ కేసు నమోదు చేసి పోలీసులు కూడా చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత ఆయుబ్ తండ్రి, అతని సోదరులు హత్యేనని ఆరోపించడంతో కేసు మరో మలుపు తిరిగింది. భార్య బిడ్డల ప్రవర్తన మార్చుకోవాలని తండ్రి మందలించడంతోనే అంతా కలిసి ఆయుబ్ని హత్య చేశారని మొదట్నుంచి ఆయుబ్ తండ్రి, సోదరులు చెప్పుకొచ్చారు. అందుకు సాక్ష్యాధారాలను కూడా సేకరించారు. ఆయుబ్ చనిపోయిన రోజు రాత్రి కూతుళ్లు, కుమారులు ఎక్కడెక్కడ తిరిగారు, కారు, బైక్ పై ఎటువైపు వెళ్లారో మినిట్ టు మినిట్ సీసీ ఫుటేజీని సంపాదించారు. కానీ దర్యాప్తు మాత్రం ముందుకు సాగలేదు. నేతల ఒత్తిళ్లతో కేసు నీరుగారుతుందని అనుమానం వ్యక్తం చేస్తూ టీవీ9 ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మీరు అన్నారు నెల రోజులైంది సీసీ ఫుటేజ్ వచ్చి మా వాళ్ళకి అర్థం కాలేదంట. అది మీ కారే కాబట్టి అనేది మీకు ఉండిద్ది, మీరు సీసీ ఫుటేజ్ చెక్ చేయండి అన్నారు. వెళ్ళి సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే మా కారు మాకు అర్థమైందండి. అర్థమై ఆ టైమింగ్లో అవన్నీ ఇచ్చిన తర్వాత కేసు చేస్తానని మొదలుపెట్టారు. కానీ వాళ్ళు ఈ రోజు వరకు కూడా ముద్దాయిల్ని పట్టుకోలేకపోయారండి. చూపెట్టినా పట్టుకోలేకపోయారు వాళ్ళు. లాస్ట్కి వాళ్ళ వల్ల కాకేం చేశారంటే అక్కడ నుండి కేసుని 6 ట్రాన్స్ఫర్ చేశారండి. దీని మీద ఏమిటంటే ఈ కేసులో రాజకీయ ఒత్తిళ్ళు ఎక్కువ ఉన్నాయండి. ఆ రాజకీయ ఒత్తిడి ఉండటం వలన పోలీసు వాళ్ళు కేసు చాకచక్యంగా చేయలేకపోతున్నారు. ఈ కేసు చాలా మట్టికి నీరు కారిపోతుంది. టీవీ9 వరుస కథనాలతో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆరోపణలు, ఆధారాలు పక్కన పెట్టి ముందుగా ఆయుబ్ భార్య బిడ్డల కోసం గాలింపు చేపట్టారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఎక్కడెక్కడున్నారో గుర్తించి చాకచక్యంగా అరెస్ట్ చేశారు. 8 ఫోన్స్, సిమ్ కార్డ్స్ మార్చటం మూలాన ఈ మనకు 27న ఇది వచ్చింది. కాబట్టి ఈ కేసు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 17 రోజులు మనకు వీళ్ళ ఆచూకీ దొరకలేదు. బికాస్ దేవర్ మూవింగ్ ఆల్ అరౌండ్ మూవ్ అవుతూ ఉన్నారు. మనకు టెక్నికల్ ఎవిడెన్స్ లభించడం మూలాన వాళ్ళని మనం ట్రేస్ చేయగలిగాం, వాళ్ళు తీసుకొని రావటం. దాని తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్లో రీకన్స్ట్రక్ట్ చేయించటం. దాని తర్వాత మన దగ్గర సీజర్ కోసమని మనం ఇప్పుడు సెల్ ఫోన్లు కానీ, సిమ్ కార్డ్స్ కానీ, హోండా యాక్టివా కానీ, కార్ కానీ ఇవన్నీ కూడా మనం తీసుకోవటం జరిగింది. తండ్రిని చంపిన ఆయుబ్ భార్య బిడ్డల పాపం పండింది. అయితే కుటుంబ పెద్దను బలి తీసుకునేంత పగ, ప్రతీకారాలు వారి మధ్య ఏమున్నాయి? సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటే సరిపోయేది. కానీ అలా చెయ్యని ఈ క్రూయల్ మైండ్ మెంటాలిటీలు ఆయుబ్ ఆయువు తీశాయి. రీజన్ ఏదైనా ఆయుబ్ అడ్డు తొలగించుకోవాలన్నది భార్యాబిడ్డల ప్లాన్. అనుకున్నట్టే నట్టింట్లో ఆయుబ్ తండ్రి సాక్షిగా అతని అడ్డు తొలగించుకున్నారు. చేతులారా చేసిన దుర్మార్గాన్ని ప్రమాదంగా చిత్రీకరించి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తమకున్న పరపతి, పైరవీలతో నిజాన్ని సమాధి చేయాలనుకున్నారు. కానీ చేసిన పాపం వెంటాడింది. చివరకు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరారు. వీళ్లు మనుషులు కాదు, ఆ రూపంలో ఉన్న మృగాళ్లు. కన్న తండ్రినే కాటికి పంపిన కాల యముళ్ళు. కుటుంబ పెద్దగా మంచి చెడు చెప్పే ఆస్తులు పెడపోకడల్ని తండ్రి ప్రశ్నిస్తే చంపేస్తారా? ఆస్తుల గొడవల్లో వేలు పెట్టద్దని చెప్పడమే నేరమా? కారణాలేవైనా ఆయుబ్ను అంతం చేసింది అతని ఫ్యామిలీ. ఆయుబ్ తండ్రి అల్లా భక్షు ఇంట్లో ఉండగానే కుటుంబ సభ్యులంతా దారుణానికి ఒడిగట్టారు. ఇదంతా కళ్లారా చూడకున్నా అమ్మ అంటూ అరిచిన అరుపులు తన చెవులారా విన్నానని మొదట్నుంచి చెప్తూనే ఉన్నాడు అల్లా భక్షు. చివరకు అదే నిజమైంది. ఆ అబ్బాయితో మాట్లాడారు. ఏం నేను సైనికాలు ఉన్నానుగా. అక్కడ ఏం చేశారంటే
ఒక మూత వచ్చింది బాగా మూత ఇంట్లో రాలా అమ్మో చచ్చిపోయినరు ఈ బాబా ఏంటి అబ్బాయి చచ్చిపోయాడు కాదు కాకేస్తున్నాడు ఏంటి అని నేను పరదా తీసి ఇట్లా చూసా ఆ అమ్మాయి తల్లి మా కోడళ్ళ చూడండి ఇక్కడ ముఖంని గట్టు పట్టి 2 చేతులతో పట్టి ఇట్లా దోసేసింది దోసి మంచం మీద పడిపోయాను ఇక్కడ నుంచి కదిలామంటే నీకు కర్రతో నిన్ను కూడా సాగు కొట్టిస్తామన్నారు ఏమ్మా నేనేం తప్పు చేశాను ఆడ ఏం తప్పు చేశాడు ఎందుకు కొట్టాడు ఏం చేశాడు అని అంటే ఏం లేదు పడుకుని ఉండారు అని ఆయుబ్ చనిపోవడం అతని తండ్రి హత్యగా ఆరోపించడం అదే టైంలో భార్య బిడ్డలు పారిపోవడంతో ఆయుబ్ సోదరుల అనుమానం బలపడింది. ఖచ్చితంగా తమ సోదరుడిది మర్డరేనని చెప్తూ సాక్ష్యాధారాలు సంపాదించారు. ఆయనలో వరుస కథనాలు రావడంతో అటు పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. అన్ని కోణాల్లో కూపీలాగి చివరకు నిందితుల్ని అరెస్ట్ చేశారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో పోలీసుల మాటల్లోనే. మా బాబాయిలు మమ్మల్ని ఇంతగా హెరాస్ చేస్తుంటే బజార్లో 10 మంది ముందు ఆడపిల్లల గురించి మా గురించి మాట్లాడితే పిల్లలను కొడితే నువ్వు రియాక్ట్ అవ్వట్లేదు, నువ్వేం రియాక్ట్ కాలేదు. 1, 2 చాలా ఈ ఫ్యామిలీకి సంబంధించి ప్రాపర్టీకి సంబంధించి షేర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కూడా వాదులాటంలో రావటం జరిగింది. అప్పుడు ఆల్ట్రకేషన్లో ఆయుబ్ ఖాన్ కూడా ఆయన వీళ్ళు వాదులాడుకుంటున్న క్రమంలో పెద్దమ్మాయి అక్కడ ఉన్నటువంటి క్రికెట్ బ్యాట్ తీసుకొని ఆమె 3 దెబ్బలు కొట్టడం జరిగింది. ఇమ్మీడియట్గా ఆయుబ్ ఖాన్ కొలాప్స్ అయిపోవడం జరిగింది. తండ్రిని చంపిన బిడ్డలు ఆ తర్వాత కూడా పకడ్బందీగా వ్యవహరించారు. ఆయుబ్ చనిపోయాడని నిర్ధారించుకున్నాక చాకచక్యంగా వ్యవహరించారు. కొడుకులిద్దరూ శాంత్రో కారులో మృతదేహాన్ని తీసుకువెళ్లగా హోండా యాక్టివా బైక్ పై బిడ్డలు వెళ్లారు. కృష్ణా జిల్లా జీ కొండూరు మండలం వెలగలేరు సమీపంలో మృతదేహాన్ని పొదల్లో ఆ పక్కనే బైక్ ని పడేసి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం తమకేం తెలియనట్టుగానే వెళ్లి దొంగ ఏడుపులు ఏడ్చారు. అయితే ఆయుబ్ది హత్యేనన్న సోదరుల ఆరోపణలతో వీరిలో టెన్షన్ మొదలైంది. 3వ కంటికి తెలియకుండా పత్తా లేకుండా పారిపోయారు. బెంగళూరు, హైదరాబాద్, గుంటూరులకు మకా మార్చుతూ తిరిగారు. అంతేకాకుండా తమ ఆచూకీ తెలియకుండా మొబైల్ నెంబర్లను కూడా మార్చారు. టీవీ9లో కథనాలు రావడం, సోదరుల ఆందోళనలతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. మర్డర్ మిస్టరీని ఛేదించారు. 8 ఫోన్స్, సిమ్ కార్డ్స్ మార్చటం మూలాన ఈ మనకు 27న ఇది వచ్చింది కాబట్టి ఈ కేసు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 17 రోజులు మనకు వీళ్ళ ఆచూకీ దొరకలేదు. బికాస్ దేవర్ మూవింగ్ ఆల్ అరౌండ్ మూవ్ అవుతూ ఉన్నారు. మనకు టెక్నికల్ ఎవిడెన్స్ లభించడం మూలాన వాళ్ళని మనం ట్రేస్ చేయగలిగాం, వాళ్ళు తీసుకొని రావటం. దాని తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్లో రీకన్స్ట్రక్ట్ చేయించటం. దాని తర్వాత మన దగ్గర సీజర్ కోసమని మనం ఇప్పుడు సెల్ ఫోన్లు కానీ, సిమ్ కార్డ్స్ కానీ, హోండా యాక్టివా కానీ, కార్ కానీ ఇవన్నీ కూడా మనం తీసుకోవటం జరిగింది. మొత్తానికి ఆయుబ్ హత్య జరిగిన 4 నెలల తర్వాత నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. కన్న బిడ్డలే కడతేర్చిన వైనం అందరినీ షాక్కి గురిచేసింది.